గాయ్స్, ఆ బ్రోక్ అయితే పాలతో అభిషేకం అయితే చేసేసారు. పుష్పరాజ్ ఫ్యాన్స్ అయితే మరి ఇంత వైల్డ్గా ఉన్నారు. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, లాస్ట్ వరకు చూడండి. మనమైతే ఈ డాగ్ని ఎదుర్కొని పుష్ప 2 సెలబ్రేషన్స్కి అయితే వెళ్ళిపోతున్నాము. గాయ్స్, ఈ ఒక్క వీడియో కోసం మనమైతే సికింద్రాబాద్ నుంచి బాల్నగర్ అయితే వెళ్ళిపోతున్నాం. ఈ యొక్క డెడికేషన్ కోసం ఒక లైక్, కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనమైతే బస్ దిగేసి థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. అదిగో భైరవా, సారీ అది అఖండ. నేను వెళ్ళగానే సిచ్యువేషన్ అయితే ఇదన్నమాట, చూడండి. కొంతసేపు తర్వాత అయితే మనకైతే టికెట్లు అమ్ముతున్నారని తెలిసింది. తీరా చూస్తే టికెట్ ప్రైస్ 700 అంట. నాకు 300కి దొరికినప్పుడే నేను తీసుకోలేదు, ఇప్పుడు 700 అంట. ఎస్, మీరు అనుకున్నది కరెక్టే, నేను టికెట్ లేకుండానే ఇంత దూరం వచ్చాను. ఇంకా మ్యాటర్లోకి వస్తే మనమైతే హ్యాండ్ బ్యానర్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగో మన ప్రభాస్ అన్న ఆల్ ఇండియా ఫ్యాన్స్ యూత్ ప్రెసిడెంట్. ఇంకా మన అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ అయితే చాలా బ్యానర్లు అయితే తెచ్చుకున్నారు. ఇప్పుడు అందులో కొన్ని క్యాప్షన్స్ అయితే చూద్దాం రండి. రాజులకే రాజు పుష్పరాజు, టాలీవుడ్ లేదు బాలీవుడ్ లేదు మొత్తం బాలీవుడ్, ఇండియన్ మైకేల్ జాక్సన్ అల్లు అర్జున్. ఏ క్యాప్షన్ బాగా సూట్ అయిందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొంతమంది ఫ్యాన్స్ అయితే ఆ బ్యానర్లతో ఫోటో అయితే దిగారు. ఇంకా ఫ్యాన్స్ అయితే సెలబ్రేషన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఫ్లాగ్స్ అక్కడికక్కడే రెడీ చేస్తున్నారు అనమాట. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అయితే అనిపిస్తుంది, చూద్దాం. ఇంకా ఫ్యాన్స్ అయితే సెలబ్రేషన్స్కి రెడీ అయినట్టే కనిపిస్తున్నారు. అలా కొద్దిసేపు తర్వాత అయితే బ్యాండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూశారు కదా బన్నీ అన్న ఫ్యాన్స్ ఎంత బాగా వైబ్ అవుతున్నారో. తర్వాత ఫ్యాన్స్ స్లోగన్స్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఒకసారి అయాన్ బాయ్ బ్యానర్ చూడండి ఎంత క్యూట్గా ఉందో వాళ్ళందరి మధ్యలో. ఇంకా ఫ్యాన్స్ అయితే అలా మొక్కి కొబ్బరికాయ అయితే కొట్టారు. అదనమాట మ్యాటర్. ఈ బ్రో ఎవరో డైహార్డ్ ఫ్యాన్ అనుకుంటా, యాజ్ ఇట్ ఈస్ దింపేశాడు. ఆ డెడికేషన్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అనుకోవచ్చండి. ఇంకా షో టైం అవ్వే కొద్దీ ఫ్యాన్స్లో జోష్ ఇంకా పెరిగిపోతుంది. వామ్మో, ఈ బ్రో అయితే ఏకంగా కారే ఎక్కేశాడు. అయితే కొంతసేపట్లకైతే పోలీసు వాళ్ళు అయితే వచ్చారు. నాకు ముందే డౌట్ వచ్చింది ఏదో ఒకటి అవ్వబోతుందని. మనం అనుకున్నట్టే పోలీసు వాళ్ళు వచ్చి బ్యాండ్ వాళ్ళని పట్టుకున్నారు. అయినా సరే మన ఆర్మీ అయితే తగ్గేదేలా అంటున్నారు. ఒక పక్క డాన్స్ చేస్తూనే ఇంకో పక్క అయితే ఇష్యూ అవుతుంది. మ్యాటర్ ఏంటంటే పోలీస్ పర్మిషన్ గురించి అంట. ఆ బ్రో అయితే ఈ సెలబ్రేషన్ ప్లాన్ చేసిన వారితో అయితే ఇలాగ అంటున్నారు, పర్మిషన్ తీసుకున్నా అన్నారు కదా మళ్ళీ ఏంటి అని. సో ఏదైతే ఏంటి, లాస్ట్కి బుక్ అయ్యేసింది బ్యాండ్ వాళ్ళే కదా. ఇంకా వాళ్ళతో కొంచెం మాట్లాడి వాళ్ళనైతే పంపించేస్తారు. ఇంకా ఈలోపు అయితే షో టైం అయిపోయింది. మీరు చూడొచ్చు అందరూ ఎలా వెళ్తున్నారు లోపలికి. ఇంకా లోపలికి పేపర్లు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఒకసారి ఆ క్రౌడ్ చూడండి, మళ్ళీ లోపల ఏమైనా అవుతుందేమో అని మేనేజ్మెంట్ వాళ్ళు అయితే లోపలికి పంపించేశారు అందరినీ. ఇంకా మనమైతే సక్సెస్ఫుల్గా టికెట్ లేకుండా లోపలికైతే వచ్చేసాం. లోపలైతే సిచ్యువేషన్ ఎవర్రా మీరంతా అన్నట్టయితే ఉంది. లాస్ట్కి మనమైతే హాల్ లోపలికి ఎంట్రీ ఇచ్చేసాం. హాల్ లోపల ఇదన్నమాట సిచ్యువేషన్. కొద్దిసేపట్లో అయితే షో అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మన అల్లు అర్జున్ బాయ్ ఎంట్రీకి అయితే మొత్తం పేపర్లతో అయితే నింపేశారు. ఇంకా మనమైతే హాఫ్ అన్ అవర్ మూవీ చూసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే మూవీ క్లిప్స్ అయితే ఎలాగైనా పెట్టనివ్వరు కాబట్టి. ఇంకా బయట అయితే ఇలా పేపర్లతో ఉంది. ఈ రోజుకి ఇంతే గైస్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్, టేక్ కేర్.